వార్తావాణికి స్వాగతం. 1971 నవంబర్ నెల అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఉక్కు మహిళ, అప్పటి విపక్ష నేత వాజ్పేయితో సహా ప్రశంసలు అందుకున్న మహిళా నేత, అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ తూర్పారబట్టిన మహిళా నేత మన భారత ప్రధాని ఇందిరాగాంధీ. ఇప్పుడు ఆమె ప్రస్తావన ఎందుకు అని ఆలోచిస్తున్నారా? ప్రస్తుతం ప్రధాని మోడీ యావత్ ప్రపంచం కొనియాడుతున్న వేళ దేశ కాంగ్రెస్ నేతలు ఇందిరమ్మ ప్రస్తావన తీసుకొస్తున్నారు. 1971 పాక్ భారత యుద్ధ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా నియంత్రణ నేత నిక్సన్ భారత్పై ఒత్తిడి తెచ్చిన నేపథ్యం, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వ్యవహరించిన తీరును కాంగ్రెస్ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ దౌత్యంతో భారత కాల్పులు విరమించిన వేళ ఈ అంశాన్ని కాంగ్రెస్ వాదులు తెర మీదకు తెస్తున్నారు. 1971 మార్చిలో తూర్పు పాకిస్తాన్, నేటి బంగ్లాదేశ్ పై పాక్ అధ్యక్షుడు ఆపరేషన్ సెర్చ్లైట్ పేరుతో దారుణ మారణకాండ సాగిస్తున్నప్పుడు బంగ్లాదేశ్ కు అండగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. తమ అనుంగు మిత్రుడైన పాక్ విషయంలో భారత జోక్యం చేసుకోవడం అమెరికాకు నచ్చలేదు. దీంతో ఆ దేశ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ పాకిస్తాన్ అండగా రంగంలో దిగారు. పాక్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ తీవ్ర స్థాయిలో భారత్ పై ఒత్తిడి తెచ్చారు. కానీ ఆ ఒత్తిడికి నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ తలొగ్గలేదు. 1971 నవంబర్ లో ఆమె అమెరికా పర్యటనకు వెళ్లారు. నిక్సన్ కలిసేందుకు వైట్ హౌస్ చేరుకున్నారు. ఆయన ఇందిరాగాంధీని బయట గంటల పాటు వీక్షింపచేసేలా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించారు. ఒక దేశ ప్రధానిపై ఆ తీరుకు వైట్ హౌస్ అధికారులు కూడా నివ్వెరపోయారట. ఆ తర్వాత లోనికి అనుమతించిన నిక్సన్ తూర్పు పాకిస్తాన్ విభేదాల కోసం చర్చించకుండా అప్పట్లో బీహార్ వరదల కోసం ప్రస్తావించారట. ఇందిరాగాంధీ కూడా పాకిస్తాన్ ప్రస్తావన తేకుండా వియత్నాం యుద్ధం, అమెరికా ఓడిన అంశం, ఇతర దేశాలతో అమెరికా దౌత్య వ్యవహారాలపై ఎండగట్టారట. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు నిక్సన్ ప్రకృతి వైపరీత్యాల కోసం మాట్లాడుతున్నారు, మానవ తప్పిదాల కారణంగా జరుగుతున్న ఆకృత్యాలను విస్మరిస్తున్నారు అని గట్టిగానే తేల్చి చెప్పారట. అయితే నిక్సన్ మాత్రం భారతదేశం పాకిస్తాన్ విషయంలో జోక్యం చేసుకుంటే అమెరికా చేతులు ముడుతును కూర్చోదు, భారతదేశానికి తగిన గుణపాఠం చెప్తుంది అని రిచర్డ్ నిక్సన్ ఆధిపత్య ధోరణిలో మాట్లాడారట. అప్పుడు ఇందిరాగాంధీ ఆయనకు ధీటుగా సమాధానం చెప్పారు. అమెరికాను భారతదేశం స్నేహితుడిగానే చూస్తోంది తప్ప యజమానిగా కాదు. తన భవితవ్యాన్ని రాసుకోగల శక్తి భారతదేశానికి ఉంది. పరిస్థితులు అనుగుణంగా ఎవరితో ఎలా వ్యవహరించాలో భారత్కు తెలుసు అని నిక్సన్ కళ్లలో కళ్లు పెట్టి సూటుగా చూస్తూ తెగేసి చెప్పి అక్కడి నుంచి వెళ్లి బయటకు వచ్చేశారట. ఈ ఘటనను నాటి అమెరికా విదేశాంగ మంత్రి హెన్రీ కిస్సింజర్ తన ఆత్మకథలో కళ్ల కట్టినట్టు రాశారు. అనంతర కాలంలో పాక్ అమెరికా 270 యుద్ధ ట్యాంకులను పంపించింది. వాటిని అత్యంత అధునాతన టెక్నాలజీతో అభివృద్ధి చేశామని, వాటిని ధ్వంసం చేయడం అసాధ్యమని ప్రపంచ మీడియా ముందు గొప్పలు చెప్పుకుంది. తద్వారా ప్రపంచంలో ఏ దేశము భారత్ను సాయం చేయడానికి వీల్లేదని సంకేతాన్ని పరోక్షంగా పంపింది. ఎన్ని చేసినా బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో భారత్ ఘన విజయాన్ని ఆపలేకపోయింది. అదే ఆ అంశాలనే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఏమైనా ప్రధాని ఉక్కు మహిళ అన్నది నిర్వివాదాంశం. ఇంతటితో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.